మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ సోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు అంబేద్కర్ గారి 134వ జయంతి. మనకు రాజ్యాంగం రాసి మన రాజ్యాంగం ప్రకారం ఈ దేశం ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత సక్రమైన మార్గంలో నడుస్తూ ఉందంటే కేవలం అంబేద్కర్ గారి నాయకత్వంలో రాసిన కాన్స్టిట్యూషన్ వల్లనే. అందుకని మీరందరూ కూడా ఒకసారి తప్పట్లు తట్టి వారిని జయంతి సందర్భంగా మనమందరూ అభినందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదని. ఈరోజు ఎలక్షన్ సమయం, మీరు ఒక మీటింగ్ పెట్టి నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చింది మాత్రం ఎలక్షన్కి ఓటు అడిగేదానికి రావటం జరిగింది. దీంట్లో 2-3 ముఖ్య అంశాలు ఉన్నాయి. ఒకటి, బలిజ కులస్తులందరూ కూడా రాయలసీమలో ఒక శక్తివంతమైన, మీకు శక్తి బాగుంది, శక్తివంతమైన పదవుల్లో కూడా ముందర ఉన్నారు, ఇంకా ముందర కూడా రాబోయే రోజులు ఖచ్చితంగా వస్తాయన్న పూర్తి నమ్మకం ఉంది. ఐక్యత ఖచ్చితంగా కావాలి మీలో. ఆ ఐక్యత వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా, ఒక కులంతో ఎవరు రాజకీయం చేయలేరు. అందరినీ కలుపుకొని మనం ముందరకు పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అప్పుడే రాజకీయ పదవులు కానీ వేరేటి వస్తాయి. ఈరోజు ముఖ్య అంశం, పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి ముందరకు రావడం జరుగుతూ ఉంది, జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ ఒక బలిజ కులస్తుడికి నాయకుడు కాదు, నేను ఒప్పుకోను దానికి. అందరి నాయకుడు ఆయన. పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సినిమా ఎవరికైనా తెలుసా? అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. అప్పుడు ఆయన పేరు పవర్ స్టార్ కాదు, ఆయన స్ట్రగ్లింగ్ స్టార్. పవర్ స్టార్ ఎప్పుడయ్యాడు? అందరూ కూడా మీరు ఆమోదించినప్పుడు, ప్రజలందరూ కూడా ఆమోదం తెలిపినప్పుడు ఆయన పవర్ స్టార్ అయ్యాడు. రాజకీయాల్లో కూడా ఆయన ఇప్పుడు స్ట్రగ్లింగ్ స్టారే. పవర్ స్టార్ కాదంటే మీరందరూ ఆమోదిస్తే ఆయన పవర్ స్టార్ అవుతారు రాజకీయాల్లో. రాజకీయాల్లో పవర్ స్టార్ అయ్యేదానికే బీజేపీతో తెలుగుదేశంతో జట్టు కట్టాడు మన పవన్ కళ్యాణ్ అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎవరో ఓడిస్తే ఓడిపియే కాన్స్టిట్యున్సీ కాదని. నాకు పిఠాపురం గురించి నాకు బాగా తెలుసు. నేను కూడా ఒకరోజు క్యాన్వాసింగ్ కి ఖచ్చితంగా పోతాను. అక్కడికి వారు ఆహ్వానిస్తే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1000 కోట్ల పైన ఆ ఒక్క నియోజకవర్గానికి నేను శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. 1000 కోట్ల పైన పిఠాపురం కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కి డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ప్రాంతానికి కూడా పవన్ కళ్యాణ్ ని ఖచ్చితంగా ఆహ్వానిస్తాను. మీరందరూ కూడా ఆ సభలో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వీరు రాజకీయాన్ని ఒక వ్యాపారం, అంటే అది కూడా చట్టబద్ధత లేని వ్యాపారంగా తయారు చేసేసింది వైసీపీ నాయకులు. చట్టబద్ధత లేని వ్యాపారంగా రాజకీయాన్ని తయారు చేసింది. దానికి అడ్డు వచ్చిన వారందరి పైన రౌడీజంతో, కేసులతో ఈ విధంగా వేధించి ముందరకు పోతాం. బాగా ఆలోచన చేసుకోండి. ఈరోజు ఒకరికి ఇబ్బంది రావచ్చు, నాకు ఇబ్బంది రాలేదులే ఆయనకు వచ్చింది అని మీరు వదిలేసినారంటే రేపు మన దగ్గరికి వస్తుంది. ఎన్ని భూములు కబ్జా అయినాయి,
ఎంత ఇసుక వెళ్ళిపోయింది, ఎన్ని డ్యాములు తెగిపోయినా ఇసుక తీసేసిన దానివల్ల ఒక్కసారి బాగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. నరేంద్ర మోడీ గారికి మీరు ఓటు ఎందుకు వేయాలి? 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత మళ్ళా ఈసారి మీ దగ్గరకు వచ్చి ఓటు అడుగుతున్నాం, బీజేపీ తరఫున ఓటు వేయండి. ఎందుకు ఓటు వేయాలి బాగా ఆలోచన చేసుకోండి. ఆయన ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు ఉన్నారు. ముఖ్యమంత్రిగా గుజరాత్ ప్రభుత్వానికి 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. 22 సంవత్సరాలు కంటిన్యూస్గా, అంటే దానికి బ్రేక్ లేకన్నా అధికారంలో ఉన్నారు. కానీ ఒక్క అవినీతి ఆరోపణ వచ్చినట్టు మీరు ఎక్కడన్నా వార్త చూసారా? దేశానికి అవినీతి లేని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న నరేంద్ర మోడీ గారికి అందుకనే మీరు ఖచ్చితంగా సహాయం చేయాలి ఈ ప్రభుత్వానికి అనేది కోరటం జరుగుతా ఉందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఒక లక్ష్యం పెట్టుకుంది బీజేపీ పార్టీ. 370 సీట్లు పైన పార్లమెంట్లో ఈసారి అధికారంలోకి రావాలని స్పష్టమైన లక్ష్యం పెట్టుకుంది. ఆ 370 స్థానాల్లో మన రాజంపేట మీరు పెడతారా లేదా అనేది మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏకి 400 స్థానాలు గెలిచాలని ఒక ముఖ్య ఉద్దేశం పెట్టుకుంది. శాశ్వతంగా ఉన్న సమస్యలు ఏ విధంగా మోడీ గారు తీరుస్తా వచ్చారు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మహిళలు చాలా మంది ఉన్నారు ఇక్కడ లేరు, ఒక మహిళే ఉంది. వచ్చే ఎలక్షన్కి 33% మనం దిగాల్సిందే, వాళ్ళు ఎక్కాల్సిందే. అసెంబ్లీలో, పార్లమెంట్లో 1996 నుంచి పెండింగ్ ఉన్న మహిళా బిల్లును పాస్ చేసి మహిళా రిజర్వేషన్ తీసుకొని వచ్చిన ఘనత మోడీ గారి ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని అనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. వచ్చే ఎలక్షన్స్ లో 33%, 2029కి ఎమ్మెల్యేలు 33%, పార్లమెంట్ సభ్యులు మహిళలు ఉండబోతున్నారు. అంటే అది కేవలం బీజేపీ యొక్క ఘనత అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీ మద్దతు ప్రతి ఒక్కరు కూడా, ఒక్కరే కాదు, మీరు ఉన్న ప్రతి కుటుంబం వారు, బలిజలు ఇక్కడ వచ్చిన వాళ్ళే కాదు, మీరు ఒక్క ఓటు వేరే వాళ్ళని కూడా ఖచ్చితంగా మాట్లాడి ఒక్క ఓటు వేయింది సార్. ఒక్క ఓటు వేరే వాళ్ళని మీరు మాట్లాడుకొని మీతో పాటు, మీ కుటుంబంతో పాటు ఒక్క ఓటు మీరు ఈ పక్క వేపిస్తే 4 లక్షల ఓట్లు అవుతాయి. ఆలోచన, మీకు స్నేహితులు ఉంటారు, మిత్రులు ఉంటారు. ఎలక్షన్లు అంటే స్పీచెస్ ఇచ్చి వెళ్ళిపోతే జరగదు. రాబోయే ఎలక్షన్లో 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన. ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేట్టుగా బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు ఎక్కడ తెలుగుదేశం పోటీ చేస్తుందో వారికి ఓటు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా జనసేన కార్యకర్తలు తెలుగుదేశం ఎక్కడ పోటీ చేస్తుందో వాళ్ళకి వేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఎక్కడ పోటీ చేస్తుందో వారికి వేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు బీజేపీ, జనసేన పోటీ చేసే దగ్గర ఖచ్చితంగా ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్ అంతా కూడా ముఖ్య అంశం ఓట్ ట్రాన్స్ఫర్. ఓటు ట్రాన్స్ఫర్ అయితే చిత్తుగా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది. ఈ 3 పార్టీలు చేయాల్సిన పని, మనం అన్ని విభేదాలు దూరం పెట్టి ఎలక్షన్ లో ఐకమత్యంగా ఓటు వేయగలిగితే ఈ వైఎస్ఆర్సీపీ ప్రతి నియోజకవర్గంలో కూడా చిత్తుగా ఓడిపోతుంది. ఈ 7 పార్లమెంట్ లో కూడా, 7 అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థులే గెలుస్తారనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఒక ఏలుతో కొడితే దెబ్బ తగలదు.
పిడిక బిగించి కొడితే ఈ 3 పార్టీలు దెబ్బ బాగా తగులుతుంది. మనం గెలిపించేదానికి ఆ పిడికి బిగించాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతా కీ.